తరువాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఐఎమ్ సారీ. అదే ఏం లేదురా, మమ్మీ కంట్లో నలకబెడితేనే ఊసుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. మమ్మీ నీ కంట్లో నలకపడిందా? పాపం. కంట్లో నలకపడిందా? చేసిన తప్పు చాలక సందేశం ఎందుకు? చిన్నపిల్లాడు వాడు అడిగాడా? ఆ పెద్దరికం ఏదో మనమే ఉంచుకోవాలి కానీ. అందుకే నీకు మన పెళ్లి రోజే చెప్పాను, ఆ పెద్దరికం దగ్గర ఏదో ఇంకా 10 ఏళ్ళు పోయిన తర్వాత ఎద్దు కానీ అంతవరకు మనకు చిన్న రకం సాగలేదు. ఇది నా మాట ఉంటే ఏదో కంపలు ముందుకున్నట్టు సంవత్సరం జరగకుండా. అవును, ఆ తప్పంతా నాది. పదండి టిఫిన్ తిందరు. ఏమిరా ఏమిరా తొందరగా తింటున్నావు బాబు? బాగా నమిలితనంగా అరగండి ఆరోగ్యం ఇస్తే మొన్న ఈ విషయాన్ని గురించే ఐక్యరాజ్య సమితిలో ఏమండి నాకు తెలియక అడుగుతాను. సాధారణంగా అన్ని తెలిసి అడుగుతావే. ఇదొక్కటే తెలియలేదు. అయితే అడుగు. మా అత్తగారు మీ చిన్నప్పుడు వస ఎక్కువ పోసారా? ఏమమ్మా? ఏం లేదు, ఒక్క క్షణం ఊరుకోకుండా లొడ 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 అని మాట్లాడతారు కదా, అందుకని. ప్లీజ్ షట్ యువర్ మౌత్ మై వైఫ్. యు నో ఐ యామ్ ఎ డాక్టర్, అందులోనూ సైకియాట్రిస్ట్ అంటే మనస్తత్వానికి సంబంధించిన డాక్టర్. నేను నవ్వుతూ మాట్లాడాలి, రోగులతో మాట్లాడించాలి, ఆ మాటల్లో నుంచి వాళ్ళ జబ్బు ఏంటో తెలుసుకోవాలి, తెలుసుకున్న వాళ్ళ రోగం ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. చూసావా మై సన్ అప్పుడే డాక్టర్ అయిపోయాడా? యు ఆర్ రైట్. చాలా ఊరుకోండి. వై? మీ దృష్టి తెలియదు. ఐశ్య రాజు 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 బెడ్ మీద కూడా లేడు. లేడు కాదు, బెడ్డే నమ్ముకుంది. మా నాన్నగారు దగ్గరికి పొమ్మంది. ఇందులో ఇరుక్కుపోయాను. తీరా తీరా మా నాన్నగారేరి వస్తారు బాబు, నువ్వు లోపలికి. ఎప్పుడు? ఇంకెప్పుడు? నీకు జబ్బునేమే బాగా తిరుగుతున్నావు. నేను తిరగడం ఎప్పుడెప్పుడు? నువ్వు చక్కగా బుద్ధిగా మందు తిన్నావు. నేను మందు తినడం ఎప్పుడెప్పుడు? ఇచ్చినప్పుడు. ఇవ్వడం ఎప్పుడెప్పుడు? ఇప్పుడే. ఇప్పుడేనా? అయితే ఇప్పుడు డాక్టర్ నేను మందు తినొస్తా డాక్టర్. నన్ను వచ్చేసుకున్నాను డాక్టర్. డాక్టర్ డాక్టర్ నర్సులో డాక్టర్. అల్లుడు అల్లుడు అయ్యో అల్లుడు ఏం చెప్పను నాయన, నాడి తపాలేగా తకటిం 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 పరిగెత్తుతూ ఉంటాను. 7 రోజులు ఎప్పుడు పెడిపోతుందో నాయను. నీకు వచ్చి అనుమానమా? నీకే తప్పు లేదు, నీకే చక్క గుండ్రాయిలాగా ఉన్నావు. నే గుండ్రాలే ఉంటే ఏం లాభం నాయన? మీ అత్త కొండ తెలవలేక పీక్కు తింటూ ఉంటాను. ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్నారు? ఏమిటి అల్లుడు ఈ పితలాటం? నాన్నారు తెలుగే మర్చిపోయారా? పితలాటం కాదు, పవిత్ర బంధం. డాక్టర్ మా నాన్నారు నేను వెళ్ళొస్తాం. రండి నాన్నారు. ఎక్కడికి రా? ఏట్లోకి? ఏట్లోకి ఎందుకు? స్నానానికా? అయ్యో నాకు ఈతే రాదుగా. ఈ పీత ఎవడండి? నాన్నారు మళ్ళీ పొరపాటు మాట్లాడుతున్నారు. నేను పీతను కాదు, మీరు పీతలు, నేను సూతలు. పిలసుత బంధం నాన్నారు, పితసుత బంధం నాన్నారు, పితసుత బంధం నాన్నారు. రాజు, ఈయనే కదా మీ నాన్నగారు? ఆయనే మా నాన్నారు. అయితే వారితో కలిసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా డాక్టర్. తప్పుని ఇంటికి వెళ్ళిపోతాను డాక్టర్. మరి నీ ఫెటర్ సర్దుకోపో. నాన్న నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. ఇదేమిటయ్యా అల్లుడు, ఒక ఇల్లు ఇల్లాలు కొడుకుతోటే ఉక్కిరి బిక్కిరై వస్తుంటే వీడేమిటి అభిష్టాలయ్యేది నాకు? మామయ్య, పాపం అతని తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడు. దాంతో అతను మతి భ్రమించేలా అయిపోయాడు. బహుశా వాళ్ళ నాన్నగారు మీలాగే ఉండదు, అందుకే మిమ్మల్ని చూడగానే అతను అలా ప్రవర్తించాడు. మీ తండ్రి లేడు రాడు అని చెవులు మెలేసి చెప్పకూడదు. చెబితే అతను గుండె బగిలి చనిపోతాడేమో అని భయంగా ఉంది మామయ్య. అందుకే ఒకవేళ ఈ నిజం తెలిసినా ఆ షాకును తట్టుకోగలిగే శక్తి కోసం నేను వైద్యం చేస్తాను. అలాగా? ఈ తగలాటం మాత్రం నాకు తగలకుండా చూడండి. అలాగే అవతల ఆపరేషన్ ఉంది, ఇంటికి. అబ్బా మళ్ళీ ఇంటికి పడవది. అవేస్తే పుల్లిగా వేయకూడదా? వాడి తలకాయ డట్టి
ఏమిటి తప్పుడు? ఆ అబ్బాయి ఎనపెట్టి బద్దలు కొడుతున్నాడు. ఏమిటి? ఆ అబ్బాయి ఎనపెట్టి బద్దలు కొడుతున్నాడు. ఎనపెట్టే బద్దలు కొడుతున్నాడు. ఉండండి, వాడు ఇంకా తీసుకుంటాడు. కాఫీ పట్టారా? కాఫీ కాదే, విషం విషం. లక్ష్మీరాజి అలా కొడితే కళ్ళు పోతాయరా నీకు? నీ కొడుకుని నా పట్ట కొడితే నీ కళ్ళు పోవా? నీకేం తక్కువ చేశాను? కన్నాను, పెంచాను, పెద్దవాడిని చేశాను, ఇల్లు వాకలు ఇచ్చాను, కావాల్సింది చదువుకుని ఆడమన్నాను. అబ్బా చదువు చదువు మళ్ళేదన్నమాట. మరి చదువు ముర్రంటే మళ్ళీ అదేమాట. వీడికేమండి మెదడున్నవాడు, మరి చేయగాలు ఇచ్చేయండి. లేకపోతే ఏ తాళాలు పెద్ద కొడతావా? కొడతాను. నా బుర్ర పెద్ద కొట్టే డబ్బు ఇస్తావా? ఇస్తాను. సరిగ్గా ఉంచు. కొట్టావా? ఇంకా కొట్టలేదు. ఇంకోటి. నీ యొక్క సొమ్మిస్తున్నట్టు బాధపడతావే, ఇది నా అప్పసం. ఏమండి మరి నాకు? నీకెందుకే? జాయిన్ చేస్తారుగా, వాడి దగ్గర పుచ్చుకో. పుచ్చుకుంటాను. 110 రూపాయలు వడ్డీ తప్పని 1000 రూపాయలు తెచ్చుకుంటాను. ఇదిగో అప్పేస్తావా? మళ్ళీ అది కూడా నానెత్తి దుద్దేదే కదకే. ఇదిగో చావు చావే చావు. నాన్నారే కారే అనుకున్నాను, ఇల్లు కూడా ఉన్నట్టుంది. నాన్నారు ఎవరు బాబు నువ్వు? మా నాన్నారు కొడుకుని. ఎవరు కావాలి? మా నాన్నారు కావాలి. నాన్నారు పుట్టివాళ్ళ ఉన్నా పాపం, ఆ పక్కిల్లమ్మ వెళ్ళు. గుడ్డివాడిని అనుకుంటున్నారేమో, నాకు అన్ని వినిపిస్తున్నాయి. చెవిటివాడిని అనుకుంటున్నారేమో, నాకు అన్ని కనిపిస్తాయి. మూగవాడిని మాత్రం కాదు, ఎవరన్నా మాట్లాడితే నాకు తెలుస్తుంది. మా నాన్నారే. నాన్నారు నాకు అదేమిటి నాన్నారు? నన్ను చూసి భయపడుతున్నారు. ఏమండి ఎవడండి వీడు? నేను చెప్పానుగా, మా నాన్నారు కొడుకుని. వీడు మా నాన్నారు. అవునా? వీడు మీ కొడుక? మాట్లాడండి మిమ్మల్ని. చెప్పండి నాన్నారు, ధైర్యంగా చెప్పండి. అయ్యో! ఇంతకాలం మాకు భయపడుతున్నారు, మీరు ఇంతకాలం మాట అర్థమైంది. అయితే మీకు ఇంకొక ఇల్లు ఇంకో సంసారం ఉందన్నమాట. శ్రీరామచంద్ర, నువ్వు ఎక్కడ తాపరించేవరా? నాకు ఎక్కడ తాపరించేవరా? అదే వాడు ఎక్కడి నుంచి దాపరించాడో అన్నీ తెలుస్తాను. ఏ వీధిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఏ పడానికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నీ తెలుస్తాను. నాన్నారు ఆవిడెవరు నాన్నారు? మన ఇంట్లో పని మనిషా? ఆవిడ నా మగుడురా. నువ్వెవడవు రా? నువ్వెవడవు? అదేమిటి నాన్నారు? సొంత కొడుకును పట్టుకుని నువ్వెవరో అంటారు. నువ్వు నా సొంత కొడుకువా? నా సొంత కొడుకుతో నేను వేగలేక తస్తూ ఉంటే నువ్వెవడవు రా? రెడీమేడ్ సరుకు. రే నాయన, ఒక మాట చెప్తాను నిన్న. నీకు నాకు ఏదైనా బంధం ఉంటే వచ్చే జన్మలో తీర్చుకుంటాను. నీ చేతులు పట్టుకుంటున్నాను, నీకు దండం పెట్టాలి. మీరు నాకు దండం పెట్టకూడదు నాన్నారు. నేను మీకు దండం పెట్టాలి, మీ కాళ్ళు పట్టాలి. నాన్నారు ఏమిటో నాకు ఆకలిస్తున్నట్టుగా ఉంది. ఆకలిస్తుందా? ఆకలిస్తుందా నీకు? ఇదిగో నన్ను తినరా. నాన్నారు తండ్రి నీ కొడుకు తినకూడదు నాన్నారు. రామా, పద్మా, ఏమిటో ఈ బోడి సర్దుడు నువ్వును? పొద్దున్నే సర్దుకోకూడదా? చూడు పద్మా, జీవితం అందులోనూ ఎవరు ప్రతి క్షణం మంటమవునా? చూడండి, ఇంకేం చూస్తాం? రాత్రిలో ఇంకా 3 సవాలు పొద్దుంది. ఇంట్లో ఇంకా 7 సేర్ల మల్లె పువ్వులున్నాయి. ఒంట్లో ఇంకా 30 ఏళ్ల యవ్వనం ఉంది. కట్టుకున్న భార్య కనుక జీవితాంతం పక్కనే ఉంటుంది. ఆలస్యమైన పర్వాలేదు, తగ్గండి. తగ్గుతాము, కానీ సరిగ్గా ఎలాంటి సమయాల్లోనే. పాపం మహానుభావుడు ఉమర్ ఖయాం గారు ఏమన్నారో తెలుసా? తెలియదు. భర్త గారు రేపు ప్రొద్దున ఊరు వెళ్తూ ఉంటే భార్య ఇవాళ రాత్రి పెట్టి సర్దొద్దని మాత్రం చెప్పలేదు. అవును, నువ్వు ఇలా తెల్లవారులు ఈ పెట్టె సర్దుతూనే ఉంటే నన్ను గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చున్నాడు కదా. అబ్బబ్బా, ఇలా ప్రతిదానికి అడ్డం వస్తే నిజంగానే తెల్లవారిపోతుంది. మీరు మహా ఉంటే 2 రోజులుగా 2 జతలు చాలుగా. ఏమో మరి, ఎందుకో తెలియదు కానీ ఈ అందాల చందమామ గారు నన్ను తెగలరి పెట్టేసి. తీసుకువెళ్ళిన సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి. ఏమిటో ఇవాళ ఈ చల్లటి పిల్లగాలి నా ఒళ్ళంతా పులకింపచేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, మీ గొడవలో టవల్ పెట్టడం మర్చిపోయాను. ఈ టవల్ చూడపట్టు ఈ చల్లని ఆపలేదు. అల్లుడు 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 గడబా, వెళ్ళండి. అల్లుడు
మా బాబు కదా, వెళ్ళండి. అల్లుడు అల్లుడు అయ్యో యా, బాబా 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 నాయనా అయ్యో అయ్యో నాయనా అయ్యో నమస్కారం తర్వాత నాయనా నీకేం పూల రంగడం పల్స రేటు 5 అంకెకి పెరిగిపోయింది. నాడులు గాలి పడకలేక తేలిపోతున్నాయి నాయన. అది ఎప్పుడు ఉండేదేగా. అసలు విషయం అంటే చెప్పు. అసలు విషయం, ఆ రోజు ఆసుపత్రిలో నాన్న నాన్న అని నన్ను తగులుకున్నాడే, వాడు సరాసరి ఇంటికి వచ్చేసాడు నాయన. కాదు కాదు బాబు, వాడు నా గుండెల్లో గాజు పెక్కు. అసలే ఇంట్లో పూరతో కొంపట్లో కూర్చున్నట్టుంటే మళ్ళీ ఈ మేడం ఒకటి, మా ఆవిడ గారు నీ అత్త నాయన ఏమిటి వీడి నీ కొడుక, వీడికో తెల్ల, దానికి నీకు సంబంధమా? ఇలాగ పెళ్ళాల ఊరి మీద ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కొడుకులు ఉన్నారు చెప్తావా లేదా అని ఇదిగో ఏ పిల్లక పట్టు కూర్చున్నా నాయన. అదేమిటి బాబాయ్, ఏ ఆడదైతే మాత్రం ఇలాంటి అనుమానాన్ని ఎలా సహిస్తుంది? పద్మా ప్లీజ్. మావయ్య, ఆ రాజు కథ అంతా విన్నావు కదా. చచ్చిపోయిన అతని తండ్రికి అతనికి ఎంతో అనుబంధం. ఆ అనుబంధాన్ని మర్చిపోలేక అతని తండ్రి పోలికల్లో ఉన్న నిన్ను వదలలేకుండా ఉన్నాడు. మనం కొన్నాళ్ళు ఈ భ్రమం నిజం చేయాలి. నిజం చేస్తే అతని గుండె గట్టిపడుతుంది. ఆ తర్వాత అసలు నిజం నేనే చెప్తాను. అంతవరకు నువ్వు అతని తండ్రిగా నటించాలి ప్లీజ్. ఎలాగయ్యా? ఇప్పటికే 16,000 గోపికల్ని ఆంధ్రప్రదేశ్ లో 4 మూలలా పెట్టుకున్నానని నా పెళ్ళం గారు నా గొంతు మీద కూర్చున్నది. అదిగమ్మా, నువ్వు తప్పు చేయలేదన్న నమ్మకం నీకున్నప్పుడు ఎందుకంత భయపడతావు? నువ్వు ధైర్యంగా ఉంటూనే ఉన్నాను. సరే, నేను నా పెళ్ళం దగ్గర ధైర్యంగా నుంచోడమా? లేదు నాయన, పరిగే. మావయ్య, నిన్ను చూసి అత్త పరిగెత్తేట్టు నేను చేస్తాను, సరేనా? కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం తప్పదంట. నాన్న అని వాడంటే ఎరా నాన్న అని నేను అనాలి, అంతేగా? అంటాను. తర్వాత నా అంత్యక్రియలు నువ్వు చూసుకోవాలి. అమ్మా వస్తాను. డాక్టర్ గారు, చాలా బాగుంది సార్ మీ సలహా. వాడెవడో ముక్కు మొహం తెలియని వాడు వచ్చి నాన్న అంటే ఇతను తండ్రిలా నటించాలా? రేపు ఎవరితో వచ్చి తమది నాదా అంటే హా సవితి అని నేను నటించాలా? ఇదేనా తమ చేసే వైద్యం? నువ్వు చెప్పడం అంత అయిపోయిందా? అబ్బా వేస్తానండి. పను నా పేరు ప్రేమ్ బైరాజ్, నువ్వు మాతా బైరాజ్. ఏతా బైరాజ్? మాతా బైరాజ్. ఈ ప్రేమ్ బైరాజ్ గారి తల్లి. మా ఇంట్లో మమ్మల్ని టచ్చి పిల్లలు రే. నాకు తెలియని భాషలో ఏదేదో తిట్టేస్తున్నావు. నాకేదో కోపం వస్తున్నట్టుగా ఉంది. మీలాంటి బైరాజులందరికీ కూడా బయట పుత్రాలు కట్టించారు. అక్కడికి పండరా. ముందు వెళ్ళి పోలీసులు ఫోన్ చేయి. తీసుకెళ్ళి జైలు వాళ్ళతో తీరిపోతుంది. ఏమండి, మా ఇంట్లో ఫోన్ ఉందండి. తెలిసిన టచ్చి లోపలికి వస్తారా? లోపలికి మా నాన్న రావాలి, మీ అంత తేరాలి. ఈ లోపుగా లోపలికి ఆలు పెట్టారా మేకలేసి దిగేస్తానంతే. ఎరవద్దు, టాకాలు ఇవ్వాల్సి వస్తుంది నోటికి. వాడెవడో తీసుకొచ్చి మా మీద ఉసుకొలిపి మమ్మల్ని ఇంట్లో వచ్చి బయటకు కట్టిస్తావా? నాన్నారు మీరు లోపల రండి అన్నారు. మీకు అసలే ఒంట్లో ఏమీ బాగోలేదు. మీరు ఇక్కడ కూర్చోండి అన్నారు. కూర్చోండి, వాళ్ళ సంగతి నేను తెలుసు. ఏమండి, మమ్మల్ని బయట నిలబట్టి ఇలా చేస్తారా? అసలు మీరు మనుషులేనా? నాన్నారు మీరు అనవలసిన మాట నేను అనేశాను, నన్ను క్షమించండి అన్నారు. నేను నిద్రపోండి అన్నారు. రామాలాలి నాన్నకు నిద్ర రావాలి, కృష్ణాలాలి నాకు నిద్ర రావాలి. బాబు థ్యాంక్ యూ. చూడండి, వెళ్ళేది పల్లెటూరు, పెద్ద దర్జాగా కనిపించాలని సూట్లు బుట్లు వేసి తిరగండి, బాగుండదు. వేసుకో, వచ్చి తుండుకుంటే కట్టు తిరుగుతా. అది కాదండి, అందరూ ఒకలా ఉండి మీరు మాత్రం నేరుగా ఉంటే. ఆ తర్వాత నీళ్లు కాచి తాగండి, ఉత్తి నీళ్ళు తాగొద్దు. నీళ్ళే తాగను. చూడండి, రాక రాక పల్లెటూరు వచ్చాం కదా అని చెట్లు చావలెక్కకండి. ఎక్కను, కూర్చున్న వాడిని కూర్చున్నట్టు దగ్గర నుంచి ఇష్టం మాట ఒక టైం అవుతుంటే నేను చిన్నపిల్లలు అనుకున్నాను, పళ్ళు పిల్లలు అనుకున్నాను. సరే బాబుని. నేను చిన్నపిల్లలు అనుకున్నారా? చూసుకోగలను.
దిగండి. ఇదిగో చూడు బాబు.